ఎలా అండి, నేను మీ తెలుగు పిల్ల. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చి వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళని చూసారు కదా, యాక్సెంచర్ హైరింగ్. రీసెంట్లీ యాక్సెంచర్ అనేది హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఏ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, ఎలాంటి స్కిల్స్ పెట్టాలి, షార్ట్ లిస్ట్ అవ్వాలంటే రెజ్యూమ్లో ఎలాంటి కీవర్డ్స్ అప్లై చేయాలి, సో లాస్ట్ డేట్ టు అప్లై, ఇలాంటి ఎందుకు రిజెక్ట్ యాక్సెంచర్ ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుందాం. ఏ బ్యాచెస్ ఎలిజిబుల్, సో ఏంటి అంటే 23, 24, 25 పాస్డ్ అవుట్స్, ఓన్లీ బీటెక్ మాత్రమే ఎలిజిబుల్ అండి, డిగ్రీ స్టూడెంట్స్కి లేదు. సో ఏ రోల్, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనేది ప్యాకేజ్ వచ్చేసి 4.25. సో ఇది రీసెంట్లీ మనకి యాక్సెంచర్ వదిలేని రోల్ అనమాట. సో ఇంకా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎలాంటి టిప్స్ ఇవన్నీ ఫాలో అయ్యి అప్లై అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి రెజ్యూమ్ అనమాట. సో మనం ప్రతిదానికి ఏ రోల్స్ వస్తుంటాయి కదా అదర్ కంపెనీస్ నుంచి కూడా, వాటన్నిటికీ ఒకటి రెజ్యూమ్ అనేది పెట్టకూడదండి. సో ఇది అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కాబట్టి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ అనేది మనం చాట్‌జీపీటీలో కానీ సో అలా తీసుకొని మన రెజ్యూమ్లో పెట్టుకుంటే వెంటనే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి 80-90% ఉంది. సో ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి, రెజ్యూమ్ బిల్డింగ్లో ఫర్దర్ అప్డేట్స్ వస్తాయన్నమాట. షార్ట్ లిస్ట్ అనేది వెంటనే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సంటేజ్ క్రైటీరియా. సో ఎంత పర్సంటేజ్ ఉంటే మనకి షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే 60 or 60 అబోవ్ పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ అనేది కంపల్సరీ అండి షార్ట్ లిస్ట్ అవ్వడానికి. పర్సంటేజ్ క్రైటీరియా ఫస్ట్ చూసుకోండి, మీరు బీటెక్ అయి ఉండాలి, 23, 24, 25 పాస్డ్ అవుట్స్లో అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం 65% ఆర్ అబోవ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రూల్ అనేది మనకి కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్కిల్స్. సో ఏ స్కిల్స్ మెన్షన్ చేస్తే మనకి షార్ట్ లిస్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి .NET అండి. .NET సెకండ్ ప్రైమరీ అయితే .NET పెట్టుకోవాలి, సెకండరీ వచ్చేసి SAP. సో ఈ రెండు .NET అండ్ SAP ప్రైమరీ సెకండరీ స్కిల్స్గా పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వెంటనే షార్ట్ లిస్ట్ అవుతుంది. అదర్ స్కిల్స్ ఏం పెట్టినా కానీ మనకి షార్ట్ లిస్ట్ అయితే అవ్వట్లేదు. సో మీరు కన్ఫామ్గా ప్రైమరీ స్కిల్ అనేది .NET, సెకండరీ స్కిల్ అనేది SAP, ఈ రెండు పెట్టుకోండి స్కిల్స్లో మాత్రం. సో ఇది మాత్రం కంపల్సరీ, ఈ రెండు పెట్టుకుంటేనే మనకి షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 9th Jan అనమాట. 9th Jan నైట్ 11:55 PM వరకు మనకి అప్లయింగ్ డేట్ అనేది, లాస్ట్ డేట్ అనేది టైం అనేది ఉంది. ఈ లోపల మనం యాక్సెంచర్ అప్లై అనేది చేసేసేయాలి. తర్వాత అనేది డెడ్ లైన్ అనేది క్లోజ్ అవుతుంది. సో యాక్సెంచర్కి ఇది డెడ్ లైన్ అనమాట, 9th Jan 11:55 PM. సో కంపల్సరీ ఈ టైం లోపల ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో సో కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో అలా చూసేసి అప్లై చేసుకోండి. లింక్ అయితే మన ఛానల్లో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ చూసి మీరు అప్లై చేసుకోండి. లింక్ క్లిక్ చేయగానే మనకి వెబ్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. సో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను ఒకసారి మీకు చూపించేస్తాను. సో అప్లై చేసుకోండి. దట్స్ ఇట్. యాక్సెంచర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి లింక్ అనేది క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట, ఫస్ట్ పేజ్ అనమాట. సో దీన్ని నెక్స్ట్ నొక్కగానే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి జాబ్ రోలు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. డిస్క్రిప్షన్ ఉంది, వ్యూ డిస్క్రిప్షన్ నొక్కితే ఇక్కడ మనకి జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ చూసి ఈ డిస్క్రిప్షన్ బట్టి మనము రెజ్యూమ్లో కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది, ఫస్ట్ నేమ్ ఇవ్వాలి యాజ్ పర్ పాన్ కార్డ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ నేమ్, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, దానికి వాట్సాప్ ఉంటే వాట్సాప్ కాన్సెప్ట్లో ఎస్ అని పెట్టాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వక్కర్లేదు. డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, జెండర్ అండ్ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్, సో ఇలాంటివన్నీ. నెక్స్ట్ వచ్చేసి మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, ఫుల్ టైమా పార్ట్ టైమా, గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్
సో ఇలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్ డీటెయిల్స్. ప్రైమరీ స్కిల్ వచ్చేసి .NET మెన్షన్ చేయండి, సెకండరీ వచ్చేసి SAP మెన్షన్ చేయండి. సో ఇట్లా మనం .NET అనేది సర్చింగ్లో ఉంటుంది. .NET సెర్చ్ చేసి .NET పెట్టాలి. .NET పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, చూద్దాం. ఫస్ట్ .NET ఎక్కడుందో, సో ఇక్కడ ఉంది. ఫస్ట్ .NET పెట్టేసాను. .NET పెట్టిన తర్వాత వేర్ డూ యూ హ్యావ్ ద ప్రైమరీ స్కిల్ ఉంటుంది. సో నేనైతే ట్రైనింగ్ పెట్టేసాను. సో ట్రైనింగ్ పెట్టేసేయండి, ట్రైనింగ్. నెక్స్ట్ సెకండరీ స్కిల్ కూడా అంతే, SAP పెట్టేశాను. దీనికి కూడా నేను ట్రైనింగ్ అని పెట్టాను. సో అంటే మనం ఎక్కడ స్కిల్ అనేది ఎక్కడ నేర్చుకున్నాం అనేసి అనమాట. సెకండరీ SAP పెట్టాను. సెర్చ్ చేస్తున్నాం, కింద చూద్దాం SAP ఎక్కడుందో. సో SAP పెట్టేశాను. ఇది కూడా ట్రైనింగ్ పెట్టేశాను. నెక్స్ట్ సర్టిఫికేషన్స్, ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్, ఫారెన్ లాంగ్వేజ్లో ఏమైనా సర్టిఫికేషన్స్ చేసామా, కోర్స్ చేసామా, అలాంటివి అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ లైఫ్ మేనేజ్మెంట్. సో ఇది వచ్చేసి S అనే పెట్టండి. S అని పెడితే మనకి నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. లెవెల్లో థియరిటికల్ అని పెట్టుకోండి, ప్రాక్టికల్ మనం చేసి ఉంటాం కాబట్టి. ఇట్లా సైమన్స్ టీమ్ సెంటర్ అనేది మనకు బేసిక్ అనమాట, పెట్టుకోవచ్చు. తర్వాత ప్రిఫర్ జాబ్ లొకేషన్స్. సో నేనైతే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్, ప్రజెంట్ మీరు చదువుతున్నారా లేకపోతే అయిపోయిందా, సో అలా అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నో. యాక్సెంచర్కి మీరు ఇదివరకే అప్లై చేశారా. అప్లై చేశాక మనకి ఎన్ని డేస్కి మనకి షార్ట్ లిస్ట్ మెయిల్ వస్తుంది అంటే 3 to 4 days. సో సమ్టైమ్స్ ఏంటంటే మనకి వెంటనే పెట్టేస్తాడు మెయిల్ అనేది. ఇప్పుడు అప్లై చేసామా, సో 11:50కి అప్లై చేసామనుకో, 11:52కి మనకి మెసేజ్ వచ్చేస్తుంది, ఏంటి యాక్సెంచర్కి మీరు ఎలిజిబుల్ కాదండి, రిక్రూట్ మెయిల్లా పెట్టేస్తాడు. సో వై దట్, ఎందుకు అలా వెంటనే రిజెక్షన్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి అంటే, సో కొంతమందికి ఆల్రెడీ యాక్సెంచర్ అనేది బిఫోర్ అప్లై చేసి ఉంటారు కదా. సో అవి 6 months to 1 year అనేది మన అప్లికేషన్ అనేది వాళ్ళ డేటాబేస్లో అలాగే ఉంటుంది. సో అప్లికేషన్ డేటాబేస్లో ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే మనది అప్లికేషన్ అనేది సిస్టమ్ తీసుకోదు. సో ఆ వెంటనే మనకి ఏంటంటే రిజెక్షన్ మెయిల్ అనేది పెట్టేస్తారు. సో మెయిన్లీ థింగ్స్ ఏంటంటే ఈ రిజెక్షన్ మెయిల్స్కి మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఫస్ట్ థింగ్ అయితే వాళ్ళ డేటాబేస్లో మన అప్లికేషన్ అనేది అలాగే ఎగ్జిస్ట్ అవ్వడం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన రెజ్యూమ్లో అనేది కరెక్ట్ కీవర్డ్స్ పెట్టకపోవడం. కరెక్ట్ కీవర్డ్స్ పెట్టకుండా మనకు వచ్చిన ఇన్బిల్ట్గా ఏదో 1-2 స్కిల్స్ పెట్టేసామనుకో, ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవ్వదు. ఆ మెసేజ్ వచ్చే మనకు వచ్చేస్తుంది, ఇది రిక్రూట్మెంట్ పెట్టేస్తాడు, షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని చెప్పేసి. సో ఇదే జరుగుతుంది. కామన్గా పెట్టే రెజ్యూమ్ అయితే పెట్టకండి. సో యాక్సెంచర్ కోసమే ఫర్దర్గా ఒక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని న్యూ మెయిల్ ఐడితో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. న్యూ మెయిల్ ఐడి యాక్సెంచర్ కోసం క్రియేట్ చేసుకోండి. సో ఆ మెయిల్తో మీరు రిజిస్టర్ అవ్వండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు పిల్ల.